అమెరికాకు వెళ్లాలంటేనే భారతీయులు వణికిపోయే పరిస్థితి వచ్చిందా? తాజాగా అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ యువతను మరింత భయపెడుతోంది. అక్కడ పరిస్థితి ఏంటి అని ప్రవాస భారతీయులకు ఫోన్ చేస్తే ముందుగా వచ్చే మాట ఒక్కటే, వద్దు బ్రో, ఇప్పుడు అమెరికాకు రావద్దు. పెరుగుతున్న ఖర్చులు, పడిపోతున్న ఆదాయం, వెంటాడుతున్న అప్పులు, ఇది పరిస్థితి అంటున్నారు అమెరికాలోని మనవాళ్లు. కేవలం 6 నెలల కాలంలోనే లేబర్ మార్కెట్ నేలబారుకు చేరిందని చెబుతున్నారు. ఐటీ సెక్టార్లో ఇప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందట. చదువు కోసం వెళ్లిన విద్యార్థులను ఈ పరిస్థితులు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొత్తగా యుఎస్ వెళ్లాలనుకునే వాళ్లు పునరాలోచించుకోవాలి అంటున్నాయి. అమెరికాలో నిరుద్యోగ లెక్కలను అక్కడి అధికార సంస్థ బ్యూరో ఆఫ్ లేబర్ వెల్లడిస్తోంది. జూలై 19వ తేదీ నాటికి అమెరికాలో నిరుద్యోగ జాబితా వచ్చేసి 2.21 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అదే ఆగస్టు 30 నాటికి ఈ సంఖ్య 23.7 లక్షలకు పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య సగటున వారానికి 8,000 చొప్పున పెరుగుతోందని బీఎస్ఎస్ తెలిపింది. గడిచిన 6 వారాల్లో ఐటీ సెక్టార్లోనే దాదాపు 5.8 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ రంగం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు 50,200 మాత్రమే. ముఖ్యంగా ఆగస్టు నెలలో 1.8 లక్షల ఉద్యోగాలు ఊడిపోయినట్టు జాబ్లెస్ డేటా తెలిపింది. యుఎస్ జాబ్ మార్కెట్లో ఈ పరిస్థితి 5 ఏళ్ల క్రితం కూడా లేదట. అమెరికా కొన్ని దేశాలకు లేబర్ వీసాలు జారీ చేస్తుంది. మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, డెలివరీ విభాగం తదితర చోట్ల శారీరక శ్రమ చేసే కొన్ని రకాల పనులను క్లాస్ 4గా విభజించారు. ఈ పనులు చేసేందుకు భారతీయులకు అనుమతి లేదు. లేబర్ వీసాలో భారతీయులను మినహాయించారు. అయితే మెజారిటీ భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే ఇటువంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ట్రంప్ వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్పై ఆంక్షలు ఎక్కువయ్యాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారిపై నిఘా పెట్టి వారి డేటాను సేకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ పనులు చేసేందుకు భయపడుతున్నారు. ఫలితంగా చాలా రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో నడవడం లేదని లేబర్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా రెస్టారెంట్లు, డెలివరీ, మాల్స్ల్లో రోబోటిక్ సర్వీసెస్ విధానాలు వస్తున్నాయి. పూర్తి యాంత్రీకరణ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా లేబర్ పనులకు అవకాశం ఉన్నవారికి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇక ఐటీ రంగం పూర్తిగా సర్వీస్ సెక్టార్ పైనే ఆధారపడి ఉంది. అమెరికన్ కంపెనీలు భారత్లో ఉండే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అమెరికాలో ఎక్కువ వేతనం ఇచ్చే కన్నా భారత్లో తక్కువ వేతనంతో రిమోట్ పని విధానం చేయించుకుంటున్నాయని భావిస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ సెక్టార్పై ప్రభావం చూపుతోందట. టారిఫ్లు విధిస్తే ఇండియాలో పనిచేసే ఉద్యోగి వేతనం ఇంచుమించు అమెరికాలో ఉద్యోగి వేతనంతో సమానం. సో ఫలితంగా కంపెనీలు ఆర్థికంగా దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉంటుంది.